క్యాలెండర్స్ లోని ఏ మోడల్ కు కూడా ఫార్ములాని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇలా తేదీని ఇచ్చినప్పుడు వారమును కనుగొనడానికి మాత్రం ఫార్ములాని యూజ్ చేయాలి. ఈ ఫార్ములాలోని ప్రతి దానిని కూడా చాలా క్లియర్ గా తెలుసుకుందాం. ఏప్రిల్ 25, 2017న ఏ వారం వస్తుంది? ఇక్కడ 2017 ఇయర్ రన్నింగ్ అవుతుంది. దీనికి ముందు ఇయర్ ఏంటిది? 2016. అంటే కంప్లీట్ అయిన ఇయర్ వేసుకోవాలన్నమాట. ఈ కంప్లీట్ అయిన ఇయర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ ఎక్స్ వాల్యూ. ఈ ఎక్స్ వాల్యూని 4 తో డివిజిబుల్ చేస్తే ఇక్కడ భాగఫలం అనేది 4 ఉంది కదా, ఇదే వై వాల్యూ. నెక్స్ట్ జెడ్ వాల్యూ ఏంటిదంటే ఈ కంప్లీట్ అయిన ఇయర్ యొక్క కోడ్ అనమాట. అంటే 2000 నుంచి 2999 వరకు కూడా కోడ్ ఎంత? 0. కాబట్టి ఇక్కడ 0 వేసుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంప్లీట్ అయిన ఇయర్ వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2000 ఇయర్ అని ఉంది అనుకోండి, అప్పుడు ఎంత వేసుకోవాలి? 1999 వేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 99 అవుతుంది. వై వాల్యూ ఎంత అవుతుంది? ఈ 99 ని 4 తో డివిజిబుల్ చేస్తే ఇక్కడ భాగఫలం వస్తుందిగా, అది వై వాల్యూ అవుతుంది. జెడ్ వాల్యూ ఎంత అవుతున్నప్పుడు 1900 నుంచి 1999 వరకు కోడ్ ఎంత? 1. అప్పుడు జెడ్ వాల్యూ అనేది ఎంత అవుతుంది? 1 అవుతుంది. అవ్వద్దు, ఈ 3 వాల్యూస్ కూడా కంప్లీట్ అయిన ఇయర్ గురించి తెలియజేస్తుంది. ఎక్స్, వై, జెడ్ 2016 గురించి తెలియజేసింది కదా. నెక్స్ట్ 2017 అనేది స్టార్ట్ అయింది. దీంట్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు. కాబట్టి జనవరి మంత్ కోడ్ 3, నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ కోడ్ 0, మార్చి మంత్ కోడ్ 3. ఇక్కడ మాత్రం ఏప్రిల్ మంత్ కోడ్ వేసుకోవద్దు, ఎందుకంటే కంప్లీట్ అవ్వలేదు కదా. కాబట్టి ఈ ఏప్రిల్ 25th రోజు ఏ రోజు కాబట్టి 25 డేస్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ అంటే 16, వై అంటే 4, జెడ్ అంటే 0, డేస్ అంటే 31 డేస్ బై 7. సో దీని మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 51 బై 7. దీన్ని 7 తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. 2 దేనికి ఉంది? ట్యూస్డే. అంటే ఆన్సర్ మంగళవారం. ఇప్పుడు మనం 2017 ఏప్రిల్ 25th రోజు ఏ రోజు వచ్చింది? ట్యూస్డే వచ్చింది.